శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి మార్చి నెల బయటకు సాధారణంగా కనిపించిన అంతర్భాగంలో ఎంతో ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు నెమ్మదిగా ఫలించే దిశగా సాగుతాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్ర ప్రభావం ఉన్నవారికి సౌఖ్యం, అందం, ధనం, కుటుంబ ఆనందం ముఖ్యమైన అంశాలు. ఈ నెలలో ఇవి పరీక్షకు లోనైనా చివరికి మరింత బలపడతాయి. మార్చి నెలలో ముఖ్యంగా 3 గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శనిగ్రహం క్రమశిక్షణ, ఆలస్యం, బాధ్యతను సూచిస్తుంది. గురుగ్రహం ఆశీర్వాదం, విస్తరణ, శుభ ఫలితాన్ని సూచిస్తుంది. కుజగ్రహం ధైర్యం, శక్తి, కార్యసిద్ధిని సూచిస్తుంది. శని ప్రభావం వలన పనులు ఆలస్యమవుతున్నట్టు అనిపించవచ్చు, కానీ అదే శని గ్రహం మీకు సహనాన్ని నేర్పిస్తున్నాడు. గురువు అనుగ్రహం వలన సరైన సమయంలో సరైన అవకాశాలు వస్తాయి. కుజుడు మీలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పుతాడు. ఈ 3 గ్రహాల సమన్వయం వలన మీ జీవితంలో స్థిరమైన పురోగతి ప్రారంభమవుతుంది. ఉద్యోగము మరియు వృత్తి విషయానికి వస్తే మార్చి మొదటి పక్షంలో పాత పనులు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుండి గుర్తింపు వస్తుంది. అదనపు బాధ్యతలు వచ్చే సూచన కనిపిస్తుంది. మధ్యపక్షంలో పనిలో ఒత్తిడి ఉంటుంది. సమయపాలన అవసరం. చివరి వారంలో ఆర్థిక లాభ సూచనలు కొత్త అవకాశానికి సంకేతాన్ని సూచిస్తుంది. ఈ నెలలో ఓపికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ధనం వస్తుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాల కోసం వ్యయం చేసే సూచన కనిపిస్తుంది. అప్రత్యక్ష ఖర్చు, పాత బాకీ తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది. శుక్ర ప్రభావం వలన ఆదాయం నిలకడగా ఉంటుంది, అయితే పొదుపు అలవాటు చాలా అవసరం. పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవిత విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ అవి తాత్కాలికమే. మాటలలో మృదుత్వం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో భావోద్వేగ సమయం ఉంటుంది. పరస్పర అవగాహన అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. మార్చి నెలలో వృషభ రాశి వారు ఆధ్యాత్మికంగా బలపడే అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఓం నమశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తితో శివనామ స్మరణ చేయడం ద్వారా శని ప్రభావం తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు. కోపాన్ని నియంత్రించవలసి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకూడదు. మార్చి 3వ వారం తర్వాత ఒక శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదులుతుంది. ఓపికగా ఉన్నవారికి ఈ నెల చివరిలో సంతోషం తప్పక లభిస్తుంది. మార్చి నెలలో వృషభ రాశి వారికి ప్రేమ విషయాల్లో మెల్లగా కానీ గంభీరమైన మార్పులు కనిపిస్తాయి. శుక్ర ప్రభావం ఉన్న ఈ రాశి వారికి భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి, అయితే ఈ నెలలో భావోద్వేగాలకు తోడు ఆలోచన కూడా అవసరమవుతుంది. వివాహితులైతే చిన్న మాట పట్టింపులు రావచ్చు. గత విషయాలు మళ్ళీ చర్చకు రావచ్చు, కానీ చివరికి పరస్పర అవగాహన పెరుగుతుంది. అవివాహితులైతే కొత్త పరిచయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పరిచయం బలపడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సమ్మతితో ఒక నిర్ణయం తీసుకునే దశ ఉంటుంది. ఈ కాలంలో కోపం కంటే మృదుత్వం, అనుమానం కంటే నమ్మకం చాలా ముఖ్యమైనవి అని చెప్పాలి. గురుగ్రహం అనుకూలంగా ఉన్న కారణంగా వివాహయోగం ఉన్నవారికి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 3వ వారం తర్వాత శుభసూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి భాగంలో ఆదాయం సాధారణంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావచ్చు. మధ్య భాగంలో పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించాలి. చివరి భాగంలో కొత్త అవకాశానికి సంకేతం కనిపిస్తుంది. చిన్న లాభం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో త్వరిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు మార్చి నెల కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అదే ఒత్తిడి విజయం దిశగా నడిపిస్తుంది. చదువులో ఏకాగ్రత అవసరం. అలసత్వం తగ్గించాలి. పెద్దల సలహా తీసుకోవాలి. గురు అనుగ్రహం వలన
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ముఖ్యంగా జాగ్రత్త వహించవలసిన అంశాలు గొంతు, మెడ సంబంధ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, అలసట. ఆహార నియమాలు పాటించడం మంచిది. విశ్రాంతి అవసరం. శుక్ర ప్రభావం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ శని ప్రభావం వలన శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది. మార్చి చివరి పక్షంలో ఒక రహస్య శుభయోగం ఏర్పడుతుంది. ఇది గతంలో చేసిన పుణ్య ఫలితాలను వెలికి తీస్తుంది. ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది. అప్రత్యక్షంగా సహాయం లభిస్తుంది. మానసికంగా ధైర్యం పెరుగుతుంది. ఇది నిశ్శబ్దంగా జరిగే శుభమార్పు అని చెప్పాలి. ఈ నెలలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలసత్వం వృషభ రాశి వారికి శత్రువు అని. మార్చి చివరి పక్షం వృషభ రాశి వారికి స్పష్టమైన ఫలితాలను చూపిస్తుంది. మొదటి 2 భాగాల్లో ఎదురైన చిన్న చిన్న అడ్డంకులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు పెట్టిన శ్రమకు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసిన విషయాలు కదులుతాయి. ఆలస్యంగా వచ్చిన నిర్ణయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ నెలలో ముఖ్యంగా దక్షిణ దిశ ప్రయాణం శుభప్రదమని చెప్పాలి. పశ్చిమ దిశ నుంచి వచ్చే వార్త లాభదాయకంగా ఉంటుంది. నీటితో సంబంధం ఉన్న ప్రదేశాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ప్రయాణాలు తక్కువగా ఉన్నా జరిగే ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి నెలలో ముఖ్యంగా శుక్రవారం, సోమవారం, పౌర్ణమి సమీప దినాలు శుభదినాలుగా చెప్పాలి. ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్య నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. మార్చి చివరి వారంలో చిన్న మొత్తంలో లాభం ఉంటుంది. ఆలస్యమైన చెల్లింపు వస్తుంది. కుటుంబ అవసరానికి సరిపడే ఆదాయం వస్తుంది. ధన ప్రవాహం పూర్తిగా ఆగదు, కానీ నియంత్రణ అవసరం. ఈ నెలలో చేసిన పొదుపు వచ్చే నెలలో ఉపయోగపడుతుంది. చివరి భాగంలో కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. మొదట్లో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంటుంది. మార్చి నెల వృషభ రాశి వారికి ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఓపికగా ఉన్నవారికే కాలమే మిత్రుడు అని. ప్రతి శుక్రవారం శివార్చన కొనసాగించాలి. ఓం నమశివాయ జపం నియమంగా చేయాలి. పేదవారికి సహాయం చేయాలి. దీంతో శని ప్రభావం తగ్గి గురు అనుగ్రహం పెరుగుతుంది. మార్చి చివరి రోజుల్లో ఒక శుభసూచన మీకు కొత్త ఆశను ఇస్తుంది. అది పెద్దదిగా కనిపించకపోయినా భవిష్యత్తులో పెద్ద మార్పునకు కారణమవుతుంది. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే ఈ నెల మీకు మలుపు కావచ్చు. వృషభ రాశి వారికి మార్చి నెల సహనాన్ని, క్రమశిక్షణను, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పరీక్షించే కాలంగా చెప్పాలి. కానీ చివరికి విజయమే మీ వైపు నిలుస్తుంది. ఓపికగా ఉండండి, స్థిరంగా ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.